Hi guys, welcome back to Learn with Vansi YouTube channel. ప్రీవియస్ వీడియోలో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం. ఆ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని ఐపీ అడ్రస్ ఉపయోగించుకొని క్రియేట్ చేసాం కంటెంట్ డిస్ప్లే చేయడానికి. ఈ వీడియోలో మనం గేట్వే లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేద్దాం. కంటెంట్ డిస్ప్లే చేయడం కోసం ఇన్స్టెన్స్ను ఉపయోగించుకొని కంటెంట్ని డిస్ప్లే చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం 2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకుందాం. ఇన్స్టెన్స్ 2 ఇక్కడ డైరెక్ట్గానే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్లో 2కి అప్డేట్ చేసుకుందాం. నేమ్ ఏమవుద్దు, నేమ్ అలాగే ఉంచి డిఫాల్ట్గా నేమ్ క్రియేట్ అయిన తర్వాత తీసుకుందాం. లైనక్స్లో క్రియేట్ చేద్దాం. 64 బిట్. ఇన్స్టెంట్ టైప్ వచ్చి T2 మైక్రో. కీ పేర్ ప్రీవియస్ కీ పేర్. నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వచ్చి ఎడిట్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. ఇన్బౌండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్లో SSH తీసేసి ఆల్ ట్రాఫిక్ పెట్టండి. ఆల్ ట్రాఫిక్ తీసుకుందాం. సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏం చేంజ్ చేయట్లేదు. ఓకే, అడ్వాన్స్డ్ డీటెయిల్స్లో మనం కింద స్క్రిప్ట్ యాడ్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం తీసుకున్న స్క్రిప్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. ఇన్స్టెన్స్ లాంచ్ అయింది. ఇన్స్టెన్స్ స్టేట్ చేంజ్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుద్ది. ఇన్స్టెన్స్ రన్నింగ్ స్టేట్లోకి రావడానికి టైం పట్టింది కాబట్టి ఈ లోపల మనం లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేద్దాం. న్యూ ట్యాబ్లోకి ఓపెన్ చేసుకోండి లోడ్ బ్యాలెన్సర్ని. ఓకే, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ మీద క్లిక్ చేయండి. గేట్వే లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్. నేమ్ వచ్చేసి గేట్వే లోడ్ అని నేను ఇచ్చాను. ఓకే, IPv4లో ఉంచుదాం. నెట్వర్క్ మ్యాపింగ్లో VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ని అలాగే తీసుకుందాం. అవైలబిలిటీ జోన్స్ 3 చేసుకుందాం. ఓకే, టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన ఇలా చూద్దాం. 2 ఇన్స్టెన్స్ రన్నింగ్లోనే ఉన్నాయి. ఓకే, టార్గెట్ గ్రూప్ ఇన్స్టెన్స్తోనే యాక్సెస్ చేద్దాం. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లో మనం IP యూజ్ చేసుకుని కంటెంట్ని డిస్ప్లే చేసాం. ఈసారి గేట్వే లోడ్ బ్యాలెన్సర్లో మనం ఇన్స్టెన్స్ను ఉపయోగించి కంటెంట్ డిస్ప్లే చేద్దాం. ఓకే, టార్గెట్ గ్రూప్ నేమ్ కూడా ఇద్దాం. గేట్వే టార్గెట్ TCP హెల్త్ ని ఇద్దాం. నెక్స్ట్ ఇన్స్టెన్స్ని ఇక్కడే యాడ్ చేసేసుకోవడానికి ఇచ్చేసింది. ఓకే, యాడ్ చేసేద్దాం. ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో. ఓకే, రన్నింగ్ స్టేట్లోకి అయిపోయింది. క్రియేట్ టార్గెట్ గ్రూప్. క్రియేట్ చేసుకున్న టార్గెట్ గ్రూప్ని మనం లోడ్ బ్యాలెన్సర్లోకి యాడ్ చేసుకోవాలి. రీఫ్రెష్ చేసుకుని మనం క్రియేట్ చేసిన టార్గెట్ గ్రూప్ నేమ్ వచ్చేసి గేట్వే టార్గెట్ అనే ఉంది. ఓకే, గేట్వే టార్గెట్ యాడ్ చేసేసాం. సమ్మరీ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. గేట్వే లోడ్ బ్యాలెన్సర్ది స్టేట్ మారాలి, యాక్టివ్లోకి రావాలి, కొంచెం టైం పట్టిద్ది. ఈ లోపల మనకి ఈ హెల్తీ స్టేట్ టార్గెట్ గ్రూప్లో రిజిస్టర్ టార్గెట్ చేసిన గ్రూప్లో మనకి ఈ హెల్తీ స్టేట్ మారాలి. హెల్త్ స్టేట్ చేంజ్ అవ్వాలి. అన్యూజర్ నుంచి హెల్తీ స్టేట్కి రావాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇనీషియల్ స్టేట్ అప్డేట్ అయింది. రిజిస్టర్ టార్గెట్ గ్రూప్. ఓకే, చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ కొంచెం టైం పట్టిద్ది. అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత లెట్స్ వెయిట్ అండ్ చెక్ ఇట్.
ఈ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ యాక్టివ్ అయిపోయి టార్గెట్ గ్రూప్ కూడా హెల్దీకి అప్డేట్ అయితే మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ ARN ఉపయోగించుకుని ఈ అడ్రస్ కాపీ చేసుకుని నెక్స్ట్ ట్యాబ్లో మనం న్యూ ట్యాబ్ తీసుకుని దాంట్లో పేస్ట్ చేసి మనం కంటెంట్ని డిస్ప్లే చేసుకోవచ్చు. ఫైనల్ స్టెప్ కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవటమే. నెక్స్ట్ ట్యాబ్లో గేట్వే లోడ్ బ్యాలెన్సర్స్ అక్కడతో కంప్లీట్ అయినట్టు. చూద్దాం కంటెంట్ డిస్ప్లే అయితే లేదా. ఇంకా స్టేట్ ప్రొవిజనింగ్లోనే ఉంది. ఓకే, టార్గెట్ గ్రూప్ అప్డేట్ అయిందో లేదో చూద్దాం. ఇంకా ఇన్స్టలేషన్ అవుతుంది. ఓకే, ఓకే యాక్టివ్ అయింది లోడ్ బ్యాలెన్సర్. రిజిస్టర్ టార్గెట్స్ కూడా చెక్ చేసుకుందాం. హెల్దీ స్టేట్కి వెళ్తేనే మనకి అవుట్పుట్ డిస్ప్లే అయింది. కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది. లోడ్ బ్యాలెన్సర్ యాక్టివ్ స్టేట్ అయిన తర్వాత టార్గెట్ గ్రూప్ యాక్టివ్ అయింది. టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది ఇది. టోటల్ 2 టార్గెట్స్ ఉన్నాయి. హెల్దీ స్టేట్లోకి ఏమి లేవు, అన్హెల్దీ లేవు, అన్యూజ్డ్ కూడా లేవు, ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాయి. హెల్దీ అయిపోయింది. గ్రేట్. లోడ్ బ్యాలెన్సర్స్లో లోడ్ బ్యాలెన్సర్ ANR తీసుకుని మనం పేస్ట్ చేద్దాం. డిస్ప్లే అవ్వలేదు. గేట్వే లోడ్ బ్యాలెన్సర్లో ట్రాఫిక్ మనకి తీసుకుంటుంది. గేట్వే కాబట్టి మనం లింక్స్ ప్రొవైడ్ చేయాలి. మనం డేటాని డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ అలౌవింగ్ us టు డిస్ప్లే ద డేటా. ప్రాసెస్ అయితే ఇది. గేట్వే లోడ్ బ్యాలెన్సర్. ఓకే, అది ఏ ట్రాఫిక్ని అలౌ చేసిద్దో చూద్దాం. న్యూ ట్యాబ్లో లోడ్ బ్యాలెన్సర్ని తీసుకుంటున్నా. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఇది అలౌ చేసే ట్రాఫిక్ వచ్చి GWLB. Choose a gateway load balancer when you need to deploy and manage the fleet of third-party virtual appliances that support GenAV. These appliances enable to improve the security, appliance and policy control. Security purpose, encryption and decryption ki, firewall related, CPU and memory related. ఈ ట్రాఫిక్ వరకు అలౌ చేసేది కాబట్టి గేట్వే లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి అసలు దేనికంటే సెక్యూరిటీ, అప్లయన్స్ అండ్ పాలసీ కంట్రోల్కి మనం ఒక కంటెంట్ రాసి ఆ కంటెంట్ని డిస్ప్లే చేయమంటున్నాం. అది అసలు దీంట్లో లేదు, అందుకే అది రిజల్ట్ చూపించలేదు. ఇంప్రూవ్ ది సెక్యూరిటీ, కంప్లైన్స్ అండ్ పాలసీ కంట్రోల్స్. ఏమైనా పాలసీస్ వైలేషన్ అయితే చూపించింది. కంప్లైన్స్ ఇస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ దట్ ఆర్ ఆథరైజ్డ్ బై ది ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఆర్ ఇంటర్మీడియట్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఈస్ కాల్డ్ కంప్లైన్స్. ఇంప్రూవ్ ది సెక్యూరిటీ. ఒక డేటాని సెక్యూర్ చేయడానికి మనకి ఎన్క్రిప్షన్ కావాలి, అథెంటికేషన్ కూడా అవసరం అయింది, ఆథరైజేషన్, ఎవరెవరికి ఎంతెంత యాక్సెస్ ఇవ్వాలన్నది కూడా ఇచ్చిద్ది. ఇవన్నీ గేట్వే లోడ్ బ్యాలెన్సర్స్ కింద వచ్చిద్ది. ఈ వీడియో ఇంతవరకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ వంశీ. థ్యాంక్ యూ.